స్వరూపాన్ని పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకి జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో మనం ఏదైతే స్వచింతన చేసుకుంటున్నామో ఇలా ఒక్కొక్క సంఘటన, వ్యక్తి, మంచి చెడు ఇవన్నీ చేసుకుంటూ పోయినప్పుడు మంచి విషయాలకు వచ్చేసరికి పెంచుకుంటూ వెళ్తాము. చెడు విషయాలు వచ్చేటప్పుడు అవి రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? సో నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే బాబాని ప్రేమించాము, కష్టాలు వచ్చినప్పుడు ఆయన కాపాడాడు మనని. సో ఖచ్చితంగా సహాయం చేసిన వాళ్ళ పట్ల ప్రేమ వస్తుంది. ఆ తర్వాత ఆ కష్టాలు రిపీట్ అవ్వద్దు. మనం శ్రేష్టంగా, అందంగా, అసలు దుఃఖమే లేని ప్రపంచాన్ని మన కోసం స్థాపించి మన జీవితంలో దుఃఖాన్ని హరించి సుఖాన్ని తీసుకురావాలి అని అంటే బాబా మన జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు. సో ఇప్పుడు మనం రోజు చెప్పుకోబోయే ఈ స్వచింతన చేసుకుని దాన్ని మార్చాలి ఎలా అన్నది ఇంకా ఈ రోజు నుంచి రోజు చెప్తాను పద్ధతి. మళ్ళీ మంజులక్క ఏమో చెప్పిందే చెప్తోంది అని బాబాని ఏ రకంగా అయితే బాబా చెప్పిందే చెప్పారు అని చెప్పేసి కేర్లెస్ గా తీసుకున్నాం. ఎందుకైనా చెప్పిందే చెప్పారు, మనం చేయటం లేదు కాబట్టి. సో రోజు చెప్తూ ఉంటే కనీసం ఎక్కడో చోటన్నా ఫ్లోలో దిగుతుంది. ఏ టైంకి ఎవరికి బల్బులు వెలుగుతాయో తెలియదు, ఏ టైంకి ఎవరికి స్వపరివర్తన చేసుకోవాలనిపిస్తుందో తెలియదు. సో కాబట్టి అని చెప్తూ పోయారు. సో ఇప్పుడు ఈ స్వచింతన ఏదైతే మనం జీవితాల్లో చేసుకుంటున్నామో అందుకే చెప్తున్నాము, మళ్ళీ రోజు చెప్తూ ఉంటాము. సో దీనికి పరిష్కారం ఏంటి అని అంటే డ్రామా జ్ఞానం ఈ పాటికి అందరు చూసే ఉంటారు కాబట్టి బాబాకి చెప్తే 50% రికార్డింగ్ లో నుంచి తీసేస్తాడు. ఒకసారి డ్రామా జ్ఞానం తీసి చూడండి మళ్ళీ ఒకసారి. ఇంకా నేను రుజువులు ఏం చూపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ రికార్డ్ అయిపోయి ఉన్నాయి. ఈ పాటికి మీకు ఇంకా తెలిసిపోవాలి ఎక్కడ ఏమున్నాయా అని చెప్పేసి. సో 50% ఏదైతే డ్రామాల పాత్రని మార్చవచ్చు అన్న వీడియో ఉందో ఆ వీడియోలో ఉంది ఆ పాయింట్. స్లైడ్ వేసి కూడా చూపించాము ఎక్కడ చెప్పాడు బాబా ఈ విషయం అని. సో 50% ఏదైతే ఉందో బాబా తీసేస్తారు. ఏం తీసేస్తారు? మీ ఆత్మలో మీరు రికార్డింగ్ చేసిన రాంగ్ రికార్డింగ్ చేసిన సంస్కారాలు ఎడిటింగ్ లో తీసేస్తాడు. డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్ గా ఆయనకి ఆ తీసేసే పిల్లలు ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఆయన మనకి సహాయం చేస్తున్నారు. సో 50% రికార్డింగ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన 50% మన పురుషార్థం ద్వారా దాన్ని మార్చాలి. ఆయన 100% తీసేయగలడు, ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఆయనకి. కానీ ఆ 100% ఆయన పూర్తిగా తీసేస్తే ఏమవుతుందంటే ఇప్పటికే ఎవరికి వాళ్ళు మాదేమి తప్పు లేదు అందరినీ తప్పు అంటున్నారు. ఇంకా ఆయన మొత్తం తీసేస్తే ఏమైపోతుందంటే ఇంకా ఎక్కడ ఎవరికి రియలైజేషన్ రాదు. ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు ఏదన్నా పరిస్థితి వస్తే వాళ్ళది తప్పు వీళ్ళది తప్పు అనేవాళ్ళు. ఇప్పుడు కొంచెం మారారు. అట్లీస్ట్ మేము చేసుకున్న కర్మ వస్తుంది అంటున్నారు. సో ఇక్కడ మీరు చేసుకున్న కర్మ వచ్చేసింది అని చెప్పడం అన్నది కూడా కొంతవరకే అది పరీక్ష కూడా అయ్యి ఉండొచ్చు. సో ఈ అవగాహన అవసరం. కానీ ఒక రకంగా చెప్పాలంటే బాబా ప్రతిదీ పరీక్ష అనుకుని పాస్ అయిపోండి. ఈ విషయం కూడా ఎందుకు చెప్తున్నామంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే స్టూడెంట్స్ నేను చేసిందే నాకు వచ్చిందేమో అని చెప్పేసి ఇంకెటో వెళ్ళిపోతుంది వీళ్ళ మైండ్. సో ఇలాంటివి వచ్చినప్పుడు బ్రహ్మ భగవాన్ చూడడం అలవాటు చేసుకోవాలి. శివబాబా థియరీ చెప్పారు,
బ్రహ్మబాబా ప్రాక్టికల్ చేశారు. సో, బ్రహ్మబాబాకి వ్యతిరేకంగా యాంటీ ఓమండల్ అంతా వెళ్ళిందంట ఆయన చేసుకున్న కర్మన. అది కాదు కదా! సో, అది ఏంటి మరి? ఈరోజు సంగమ యుగంలో బాబా యొక్క సత్యమైన జ్ఞానం బయటికొచ్చినప్పుడు ఏమవుతదంటే, కౌరవులు వ్యతిరేకిస్తారు. ఆ సత్యాన్ని గ్రహించే శక్తి ఉండదు వాళ్ళకి. ఆ శక్తి ఉండనప్పుడు ఏం జేస్తారంటే, వ్యతిరేకించి తిరుగుబాట్లు చేస్తారు. అది అంతేగాని అది బ్రహ్మబాబా కర్మ కాదు. ఆయనెక్కడో వెళ్లి ఎవరినో అంటే వాళ్ళంతేదో తిరుగుబాటు చేయడం కాదు. స్పష్టత అవసరం ఇక్కడ. ఏది కర్మభోగము, ఏది పరీక్ష అని. సో, మనం దాని గురించి కూడా క్లాసులలో చెప్పుకున్నాం రాబోయే క్లాసు. ఎందుకంటే, పూర్తిగా మీ జీవితాన్ని ఇంకా కరెక్ట్‌గా బ్రహ్మబాబా సమానంగా రచించేసుకోవాలి అనంటే, అది జీవితాన్ని చూడాల్సిన అవసరం ఎంతైంది. వాళ్ళని చూడడం, వీళ్ళని చూడడం అన్నది ప్రైమరీ స్టేజ్. బ్రహ్మబాబాని చూడడం అన్నది అడ్వాన్స్డ్ స్టేజ్. సో, డౌటొచ్చిందంటే బ్రహ్మబాబాని చూసారు. యాంటీ ఓం మండలి తిరుగుబాటు చేశారు. ఆయన చెప్పిన జ్ఞానాన్ని కాదన్నారు. నిందలు వేశారు. సో, ఇవన్నీ బ్రహ్మబాబా చేసుకున్న కర్మలా అంటే కాదు. ఆయన సంపూర్ణంగా తయారయ్యాడు. సంపూర్ణంగా తయారై ఇంకా ఆఖరి జన్మకు గూడా ఆయన నిజాయితీపరుడు. ఆఖరి జన్మకు గూడా ధైర్యం జేశాడు. ఆఖరి జన్మకు గూడా ఆజ్ఞాకారి ఆయన. సో, ఆయన అటువంటి ప్రజలంతా తిరుగుబాటు చేసి తప్పులు జరిగే అవకాశం ఉండదు. ఎప్పుడైతే ఆ సత్యత అన్నది బయటికొచ్చినప్పుడు, కౌరవులు తిరుగుబాటు చేస్తారు. యజ్ఞ ద్రోహులు విఘ్నాలేస్తారు. ఈ అవగాహన మనకు చాలా అవసరం. ఈ అవగాహన లేని రోజున ఏమైపోతదంటే, ఇదిగో ఇది ఇప్పటి వరకు జ్ఞానం ఎందుకు తెలిసి బయటికి రాలేదంటే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు. అంటే ఏం కావాలి మనకి? మెచ్చుకునే వాళ్ళు కావాలి. అంటే ఒకరి మెచ్చుకోలు మీద మన జీవితం ఆధారపడిపోయింది. సో, ఒకరు మెచ్చుకున్నప్పుడు మనం సంతోషపడుతున్నాము అనంటే, అధీన సంస్కారమా? అధికారి సంస్కారమా? అంటే నా సంతోషం అన్నది ఒకరి మీద ఆధారపడింది. అందరూ నన్ను మెచ్చుకోవాలి. ఇప్పుడు నేను బాబా జ్ఞానాన్ని బయటికి తీసుకొస్తే వ్యతిరేకత వచ్చేస్తది నాకు. సో, నాకు వ్యతిరేకత రావద్దు. అందరూ నన్ను మెచ్చుకోవాలి అనంటే ఇక నేను జ్ఞానం చెప్పకుండా నోరు మూసుకొని కూర్చోవాలి. అప్పుడు ఏం జమవుతది? సో, ఈరోజు నా స్థితి అవతల వాళ్ళ మెచ్చుకోలు మీద ఆధారపడింది. అవతల వాళ్ళు నన్ను మెచ్చుకుంటేనే నా స్థితి స్థిరంగుంటది అన్నది అధీన సంస్కారమా? అధికారి సంస్కారమా? దీనికి ఆన్సర్ మీరు కరెక్ట్ గానే పెడతారని నాకు తెలుసు. కానీ పెట్టండి. ఎందుకంటే రాస్తూ ఉంటే ఏమవుతదంటే మైండ్ ఫోకస్ అన్నది పెట్టి మీ కాన్సంట్రేషన్ పెరుగుతది. అట్‌లీస్ట్ ఫలానా చోట నేను ఈ ఆన్సర్ పెట్టాను అన్నప్పుడు రేపటి రోజున మీరు జ్ఞానం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు వ్యతిరేకత వస్తది. వచ్చిందంటే మీరు కరెక్ట్‌గా చేశారని అర్థం. ఎందుకంటే ఈరోజు చాలా మంది జ్ఞానం చెప్తూ ఉంటారు గానీ పెద్దగా ఏం వ్యతిరేకత రాదు. ఎందుకు రాదు అనంటే వాళ్ళు ధారణ చేయకపోవడం ఒక కారణము. ఆ తర్వాత దాన్ని నిజంగా ప్రాచుర్యంలోకి తీసుకోకపోవడం ఒకటి. మెయిన్ ఏంటంటే ఆ జ్ఞానం వెళ్ళాలి అనంటే ఆ పుష్ అంటారు చూసారా? స్వరూపం ద్వారా సేవ, ఆ వైబ్రేషన్స్ అవి ఉండవన్నమాట. అందుకే చెప్తూ ఉంటాం సేవలు చేసేటప్పుడు మనస, వాచ, కర్మన 3 కలిపి చెయ్యాలా అంటాడు. మనసు ద్వారా శక్తి ఎళ్ళాలి, వాచ ద్వారా జ్ఞానరత్నాలెళ్ళాలి, స్వరూపం ద్వారా గుణదానం వెళ్ళాలి. అవి వెళ్ళినప్పుడు మనం ఏ జ్ఞానం చెప్పినా ఫోర్స్ తోటి వెళ్తది. ఇంకా స్వరూపం ద్వారా అయితే ఇంకెక్కువగా జరుగుతది. అది ఎలా జరుగుతదన్నది గూడా ఇప్పుడు మనం స్వచింతన చేసుకుందాము. సో, ముందుగా నేను గ్రూప్‌లో పెట్టాను చూసారా? ఒకటే విద్యార్థి స్వచింతన చేసుకొని పంపించారు. అది గూడా సమయానికన్నా ముందు చేశారు. సో, నేను వసంతక్కయ్యని చూసినప్పటికి ఇప్పటికి చాలా ముందుకెళ్లారు. సో, బాబా అన్నట్టు వెనక, ముందు అవుతూ ఉంటారంటారు చూసారా? సో, ఆ రకంగా ఏంటంటే వెనకున్నోళ్ళంతా ముందుకెళ్ళిపోతా ఉన్నారు. అసలు చెప్పేవాళ్ళంతా. సో, ఆఖరి వరకేమవుతదంటే నంబర్ నిర్ణయం కాదు. ఎందుకంటే ఒక్కోసారి లాస్ట్ ఉన్నోళ్ళు గూడా ముందుకొచ్చేస్తారంట. సో, ఈరోజు ఎన్నో సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఎంతో మంది ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటది. అంతా వెనకబడిపోయాను. ఎందుకంటే అంత దేహ జ్ఞానం విన్నారు, దేహ జ్ఞానం పాటిచ్చారు కాబట్టి. సో, ఈరోజు మనకు ఛాన్స్ ఉంది. ఈరోజు ఎంతో పెద్ద పెద్ద వాళ్ళనుకున్న సిస్టర్ శివాని లాంటి వాళ్ళు గూడా చెప్తున్నారు జ్ఞానం గాని అక్కడ బాబా ప్రత్యక్షత జరగట్లేదు. బాబా ముందు, మనం వెనక. ప్లస్ అసలు జ్ఞానం బయటికి రాలేదు. ఈరోజు డ్రామా ఎలా తయారైంది? దురాచారాలు ఎలా వచ్చాయి? ఏ రకంగా దాన్ని మార్చాలి? ఇది వస్తే తప్పితే ఆ పరివర్తన అన్నది లేకపోతే ఊరికే మోటివేషనల్ స్పీక్ అంటే ఎట్లా ఉంటదంటే ప్రేరణిస్తూ ఉంటాం అంతే. కానీ ఎక్కడ నేను స్వచింతన చేసుకొని నా జీవితాన్ని నేను మార్చాలన్నదే ఇక్కడ బాబా చెప్పే జ్ఞానం. సో, కాబట్టి
వసంత అక్కయ్య చేశారు కాబట్టి ఫస్ట్ తనది విందాము. ఇంకెవరైనా చేసుకునే వాళ్ళు కూడా చెప్తాము జూమ్‌లో అంటే కూడా నా వాట్సాప్‌కి మెసేజ్ పెట్టండి. ఓసారి చూసి అక్కయ్య మైక్ ఆన్ చేసుకోండి. చెప్పండి. చేశాను. సో ఓం వసంత శాంతి. అక్కయ్య అందరికీ పరిచయమే. ధైర్యము, నిజాలు, నిప్పులాంటి నిజాలు ఇవన్నీ పెట్టి అందరికి కళ్ళు తెరిపించారు చాలా విషయాల్లో. సో ఈసారి మళ్ళీ ఇంకోసారి కళ్ళు తెరిపిస్తారు విందామైతే. చెప్పండి అక్కయ్య. ఓం శాంతి అక్కయ్య. వినిపిస్తుందా అక్కయ్య? బాగా వినిపిస్తుంది. వినిపిస్తోంది. వినిపిస్తుందా? హ్మ్. హ్మ్. అక్కయ్య మీరు మాకు హోంవర్క్ ఇచ్చారు. స్వచింతన చేసుకోండి అని. హ్మ్. దాని మీద పూర్తిగా లగ్నమయ్యి హ్మ్. చాలా బాగా అంతకుముందు స్వచింతన తెలుసు. మురళి ద్వారా మీరు చెప్తున్నారు కానీ, ఇప్పుడు హోంవర్క్ ఇచ్చినాక కరెక్ట్‌గా దాని మీద పద్ధతిగా చేసుకుంటున్నాను అక్కయ్య నేనైతే. బాగా ఏ రోజు ఏ గడియ గాని, ఏ నిమిషం గాని నాకు ఏం జరుగుతుంది? ఎందువల్ల జరుగుతుంది? ఈ జరిగేది నాకు దుఃఖం ఇస్తుంది. దుఃఖపడుతున్నానా? బాధపడుతున్నానా? కష్టపడుతున్నానా? ఎందుకు ఈ కష్టం వచ్చింది నాకు? దేనివల్ల వచ్చింది? అనేది మీ హోంవర్క్ ద్వారానే నేను పూర్తిగా బాగా నన్ను నేను పరివర్తన చేసుకుంటున్నాను. ఆ హ్మ్. సంతోషం వస్తే, ఓహో! ఇది ఇంకా డెవలప్ చేసుకోవాలా? దీన్ని ఇంకా చేసుకుంటే తర్వాత నేనే గదా సుఖపడేది, సంతోషపడేది. ఈ హ్మ్. సంతోషాన్ని ఇంకా పరివర్తన చేసుకొని సంతోషాన్ని ఇంకా పెంచుకోవాల. దుఃఖం వస్తే ఎందువల్ల దుఃఖం వచ్చిందనేది తొలగించుకోవాల. అది మీరు చాలా స్పష్టంగా చెప్పారు. కానీ నాకు కూడా అనుభవంగా నేను ఒక చిన్నది చెప్తున్నాను. కానీ నాకు మధ్య మధ్యలో చిన్న చిన్నవి చానా వచ్చినాయి. అవి కూడా నేను చేసుకున్నాను అక్కయ్య. నాలో హ్మ్. ఈ ఈ పరివర్తన భాగంలో ఇది నేను స్వచింతన చేసుకునే దాని విషయంలో నాకు జరిగిన ఒక అనుభవాన్ని అందరికీ చెప్తామనుకుంటాను అక్కయ్య. చెప్తున్నాను. చెప్పండి. ఒకరోజు మధ్యాహ్నము ఆహ్, మా 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 వారు వాళ్ళ ఫ్రెండు వచ్చినారు మధ్యాహ్నం. ఆ రోజు నేను ఆఫీస్‌కి వెళ్ళలేదు. మధ్యాహ్నం 2:10 అట్లా అయింది టైము. ఆ టైంలో మా ఆయన ఇద్దరు బయట హోటల్‌లో భోంచేసుకొనొచ్చినారు. వచ్చారు. నేను నా రూమ్‌లో ఇక్కడ కూర్చొని ఇంకా నేను మూడయినాక నాకు క్లాస్ ఉంటుందని నేను అన్ని బుక్సు, సెల్లు, మొబైలు అన్ని పెన్ను, బుక్కు, నోట్‌బుక్కు, మురళి బుక్ అన్నీ పెట్టుకొని ఇంక కూర్చొని చూసుకుంటా ఉన్నా. వాళ్ళొచ్చినారు. వాళ్ళొస్తానే ఇంకా నేను ఇంక డోరేసుకున్నా. ఇంక వాళ్ళు కాళ్ళు మొహం కడుక్కొని వాళ్ళేదో మాట్లాడుకున్నారు. కొంతసేపున్నాక ఇంక పోయి ఆయన అవతల బెడ్‌రూమ్‌లో పడుకున్నారు. ఈ రూమ్‌లో ఏసీ ఉంది. అవతల రూమ్‌లో ఏం లేదు. ఊరికే ఫ్యాన్ ఒకటే ఉంది. ఆయనొచ్చినాక మళ్ళీ ఆయన లోపల పోయి పండుకునింటే, మా ఆయనొచ్చి నన్ను ఏమన్నారంటే, పాపం ఆయన అప్పుడు మంచి ఎండ ఉందిలెండి. 46 డిగ్రీల దాకా ఉంది ఎండ. వచ్చినారు గదా! ఆయన మన ఇంటికి ఆయన గెస్ట్ గదా! మా ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఆయన. మంచి ధనవంతుడు గూడా. సరే, ధనవంతుడు ఎందుకు చెప్పినా అంటే అది కూడా సందర్భంలో వస్తుంది. అందుకు. సరే, ఆయన ఆడ పండుకున్నాడు. నువ్వు ఆ రూమ్‌లోకి పోయి కూర్చొని పెట్టుకోపో నీది అంతా ఆడ పెట్టుకోపో బుక్సు, మొబైల్ అన్నీ పెట్టుకొని నువ్వు క్లాస్ ఇనుకో కూడా. ఆ రూమ్‌లో కూర్చోపో. ఆయనొచ్చి ఈడ పడుకుంటాడు కొంతసేపు. చల్లగా ఎండకొచ్చినాడన్నాడు. అమ్మో! అమ్మో! నేను పోలేను. ఆడ వేడి ఎక్కువుంది. నేను పోనులే అన్నా. వచ్చినోళ్ళకు గెస్ట్‌గా వచ్చినారు. నువ్వు పో ఆ రూమ్‌లోకి. అయ్యేం ఎంతసేపు సాయంత్రం ఒక గంట, 2 గంటలుంటే ఆయన వెళ్ళిపోతాడు కదా! అన్నాడు. లేదు, 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 నేను పోలేను. క్లాస్ వినాలిరా. మీరు పోండి ఆడికని. లేదు, లేదు, నువ్వు రా, బాగుండదులే. ఆ చల్లగా పండుకొని పాపం ఆయన ఎండ పెద్దాయన గదా! ఎందుకట్లా చేస్తావు అన్నాడు. నేను ఆయన ఇంగ చెప్తే వినలేదని పడుకొని బెడ్‌షీట్ కప్పుకొని పండుకున్నా. అమ్మో! నేను రాలేను ఆ వేడికి. నాకు తలనొస్తాందని పండుకున్నా. పండుకునేసరికి ఇంగ మా ఆయన నేను రానులే అనేసి డోరేసుకొని ఎళ్ళిపోయినాడు. సరే ఇంగ 3 అయితాంది. 3 అయింది, ఇంగ క్లాస్ స్టార్ట్ అయితాంది. మళ్ళా లేసి కూర్చున్నాంక. నేను ఊరికే అట్లా పడుకున్నా. మా ఆయన అట్లా పక్కకు పోతాడులే అని. డోరేసుకొని ఎళ్ళిపోయినాక నేను ఇంగ కూర్చున్నా. ఇంగ ఇంగ నాకు క్లాస్ 3 అయింది. క్లాస్ స్టార్ట్ అయింది. అని ముందు రెడీ అయినాలే క్లాస్ కూర్చున్నా. కూర్చుంటానే ఇంకా మీరు స్టార్ట్ చేశారు క్లాసు. ఆ రోజు సంకల్పాలు ఎక్కువ లేవు. స్టార్టింగ్స్ చేసినారు. స్టార్టింగ్ కొన్ని సంకల్పాలు చేసినారు. మీరేం చెప్తున్నారు అక్కయ్య? అందరూ విన్నారులెండి క్లాసు. మీరేం చెప్తున్నారు? ఈ పంచతత్వాలను కూడా మనము దాతృత్వ గుణం బాగుండాలి. మనలో దాతృ గుణం ఉండాలి. మన దగ్గర ఏదైనా ఉన్నా గానీ అప్పుడే గదా మనం కల్పమంతా బాగుంటాము. ఆ దాతృత్వ గుణం అనేది మనలో బాగుండాలి అని చెప్తూ ఆ దాంట్లో ఏం చెప్తున్నారు మీరు? మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తారు. అప్పుడే చూడండి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తారు. వస్తే మన ఇంట్లో ఒక ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ వాళ్ళకి ఇవ్వాలి గానీ, మనం పెట్టుకోవచ్చునా అట్లా? మనం పెట్టుకోకూడదు. వాళ్ళకి ఫ్యాన్ ఇవ్వాలి. ఆ! అలాంటి దాతృత్వ గుణం ఉండాలా? అలా ఉంటే కదా మీరు మీ కల్పమంతా మీకు పంచతత్వాలు మీకు సేవ జేస్తాయి. మీకు సంయోగాన్నిస్తాయి. హ్మ్. అని చెప్తున్నారు మీరు. బాబా! ఏంటిది?
బాబానే నాకు చెప్పించినారు. నాకు ఇంక ఎవరు చెప్పినా వినేదానికి లేదు. మళ్ళీ ఏమంటున్నారు అప్పుడే మంచినీళ్ళుంటాయి. మంచినీళ్ళు ఫస్ట్ చల్ల నీళ్ళు వాళ్ళకివ్వాలి. ఆ! వాళ్ళకిచ్చి మనకు లేకున్నా పర్వాలే వాళ్ళకివ్వాలి అని చెప్తున్నారు. ఇంకా మిగతా చెప్తున్నారు. నా మైండ్‌కి ఇది కావడంలే. మనసుకు గుచ్చినట్లయిందక్కయ్య నాకు మీరు మాట్లాడుతుంటే నన్ను ఇట్లే చెక్కినట్లయిందక్కయ్య. అమ్మా! ఎంత బాధపడినా నిజంగా. బాబా ప్రామిస్ అక్కయ్య. మనసంతా ఎట్లో అయిపోయింది. బాబానే నాకు చెప్తున్నాడా? లేదండి ఆయన రావడం ఏంది? నేను బెడ్‌షీట్ కప్పుకొని పండుకోవడం ఏంది? నేను రానని డోరేసుకొని మీరేం చెప్తున్నారు? గెస్టొస్తే వాళ్ళకివ్వాలి గానీ నువ్వు చేసుకుంటావా? అట్లయితే నీకు కల్పమంతా మీకేమి సేవ చేస్తుంది? పంచతత్వాలు మీకేం సహయోగం ఇస్తుంది అంటున్నారు. అమ్మో! నాకు మనసు గుచ్చినట్లయిందక్కయ్య. నేను లేసిపోయినాను. ఇంక ఉండలేకపోయినా. లేచి హాల్‌లో మా ఆయన టీవీ చూసుకుంటా అన్నాడు. ఆ రూమ్‌లో ఆయన పడుకో అన్నాడు. మా ఆయన టీవీలో న్యూస్ చూస్తా అన్నాడు. నేను పోయినా. పోండి పిలుచుకోండి ఆ అన్నయ్యని పిలుచుకోండి. నేను ఆ రూమ్‌లోకి పోతా. ఆయన ఈ రూమ్‌లోకొచ్చి పడుకోమని చెప్పండంటే అంతసేపు అర్ధగంట సేపు పిలిస్తే, అంతసేపు పిలిస్తే "నువ్వు రాలే, ఇప్పుడొచ్చి లేపు అంటావా? ఆయన నిద్రపోతన్నాడు పో" అన్నాడు మా ఆయన. "ఇంగ పోయి కూర్చోపో" అన్నాడు. "నువ్వే క్లాస్ ఇనుకోపో ఆడ కూర్చొని ఏసీలో ఏసుకొని" అన్నాడు. అయ్యో! వద్దులెండి ప్లీజ్ పోండి పిలుచుకోండి. ఆయన పాపం పండుకుంటామండి అంటే, "ఆయన నిద్రపోతాంటే డిస్టర్బ్ చేస్తావా మళ్ళీ పోయి? నేను చెప్పినప్పుడు రావచ్చు కదా నువ్వు" అన్నాడు. "లేదులే అంటే అప్పుడేదో తెలీదు ఇప్పుడు తెలుసుకున్నాలే" అని చెప్పిన. మా ఆయన పోలే ఇంక నిద్రపోతాంటే "నేను లేపను పో" అన్నాడు. సరే ఇంగ ఆయన లేపకుంటే నాకు మనసు ఒప్పలేదు. సరే హాల్‌లోనే ఎంచి రూమ్ కనపడతాంది. వాకిలి తెరిసే ఉంది. చూస్తే ఆయన అట్లా పండుకొని ఊరికే సెల్లు చూసుకుంటాన్నాడు. అప్పుడు నేను ఆ వాకిలి దగ్గర పోయి, "అన్నయ్య ఆ రూమ్‌లోకి పోండి అన్నయ్య ఏసీ ఉంది చల్లగా పండుకోకండి కొంచెం సేపు ఎండకు పోయిచ్చినారు గదా!" అన్నా. అంటే వద్దులే అమ్మా నేను బయటికి పోతా" అంటే, లేదన్నయ్య మీరు వెళ్ళండి. ఆ రూమ్‌లో ఎండకు పోయొచ్చినారు గదా! మీరు చల్లగా కొంచెం సేపన్నా ఆడ పండుకోపోండి అన్నయ్య అన్నా. లేదులేమ్మా నేను బయటికెళ్తాన్నానులెండి" అన్నాడు. ఇంక నేనేం చేయాలి 2 సార్లు, 3 సార్లు చెప్పినా, "నాకు పనుందిలేమ్మా వెళ్తున్నానులే" అన్నారు. సరేలే అని వచ్చి ఇంక నేను నా క్లాస్ నేను వాకిలేసుకొని ఏమోలే అనుకున్నా ఇంక. సరే ఆయన రాలే నేను పిలిచినా రాలేదులే అని నేను కూర్చొని ఇంక నా క్లాస్ నేను వినుకుంటా కూర్చున్నా. అయిపోయిందక్కయ్య. సాయంత్రము 4:30 ఆ టైమయింది. 4:30 ఆ టైమయినాక ఆయన రమణ నన్నట్లా బయటికి పోదామని బైకేసుకొని ఇద్దరు బయటికి పోయినారు. ఎందుకు అని నేనడిగిన మా ఆయన్ని. అంటే ఆయన బస్సు ఎక్కిచ్చొస్తానులే అన్నాడు. సరేలే ఆయన పక్కన ఊరు. చిన్న విలేజే కొంచెం దూరం. సరేలే బస్సు ఎక్కిస్తా వస్తాడు గదా! నేను ఇంగ కూర్చొని నేను ఇదే మురళి చూసుకుంటా క్లాసు అవి ఇవి చూసుకుంటా కూర్చోన్నా. పోయినారు 4:30, 4:45 అయింది పోయినారు. 5 అయింది రాయలా, 5:15 అయింది రాలా, 5:30 అయినా రాలా. ఏంది బస్ స్టాండ్ 10 నిమిషాలకు వచ్చేవారు గదా! ఏంది ముక్కాలు గంటైనా రాలేదని నేను మా ఆయనకి ఫోను జేసినా. ఏమి ఇంకా రాలేదని చేస్తామంటే ఇంట్లో రింగ్ అయితాంది ఫోను. అయ్యో! ఇంట్లో ఫోను మర్చిపోయి పోయినారే అని నేను సరే ఒక 10 నిమిషాలు కూర్చున్నా. 10 నిమిషాలు అట్లా కూర్చుంటే వస్తారేమో రాలేదు. ఇంకా రాకుంటే నేను మళ్ళా ఆ అన్నయ్య నంబరుంది. ఆ అన్నయ్యకి ఫోను జేసినా. అన్నయ్యకి ఫోను జేస్తే "అన్నయ్య మా ఆయన ఏమి ఇంకా రాలేదు. మీరెక్కడున్నారన్నయ్య" అని అడిగినా. "లేదమ్మా నన్ను ఊరి దగ్గర వదిలిపెట్టి రమణ వెళ్ళాడు" అన్నాడు. "అవునా! వెళ్ళాడా? మిమ్మల్ని ఊరి దగ్గర ఇడిచిపెట్టి వస్తున్నాడా? ఎంతసేపటికొస్తాడింకా" అన్నాడు. "10 నిమిషాలకంతా వస్తాడు" అన్నాడు. సరే ఇంక 10 నిమిషాలకొస్తాడని కూర్చున్నా. 10 నిమిషాలయిపోయింది, 20 నిమిషాలయిపోయింది, అర్ధగంట అయిపోయింది, ముక్కాలు గంట అయిపోయింది రాలే. నాకు టెన్షనయింది. ఎండకు అప్పుడు 4:30, 5 అయినా ఎండ విపరీతంగా ఉంది. ఎండకు పోయినారే, ఏంతో భయం నేనేం చేసినా, మళ్ళీ ఆయనకు ఫోను చేసినా. ఆయనకు ఫోను చేస్తే ఫోను ఎత్తలేదు. మళ్ళా చేసినా ఎత్తలే. మళ్ళా 4 సార్లు చేసినా. నాకింకా టెన్షనయిపోయింది. 4 సార్లు చేసినా మళ్ళా ఎత్తినాడు. "ఏందమ్మా మీరు ఫోను మీద ఫోను చేస్తన్నారే, నేను ఎండకొచ్చినాను గదా! వాష్‌రూమ్ పోయి స్నానం చేస్తానమ్మా" అన్నాడు. పర్వాలేదులే అన్నా. సరేలెండి అది గాదు విషయము. మా ఆయన ఇంకా మీరు 10 నిమిషాలన్నారు. ముక్కాలు గంట అయినా రాలేదే అన్నా. వస్తా అంటారులేమ్మా. ఎక్కడైనా దారిలో ఎవరైనా కనపడితే మాట్లాడుతా అంటారులే. ఏంది మాట్లాడుతా ముక్కాలు గంట అయింది. మీరేంది బస్సులో పోకుండా మా ఆయన బండిలో పిలుచుకొని పోయినారే అన్నా. అంటే అన్నా. బండ్లో అంటే లేదమ్మా బస్సు లేదు ఈ టైంలో అక్కడికి విలేజ్‌కు అన్నాడు. బస్సు లేకుంటే ఆటోలో వెళ్ళొచ్చు గదా! ఆటోకు నేను డబ్బులిచ్చింది గదా! నేనిచ్చింది గదా! ఆటోకి వెళ్ళొచ్చు గదా! అన్నా. అక్కయ్య దానికి ఆయన చాలా హర్ట్ అయిపోయినారు. ముందే ధనవంతుడు బాగా. నేను ఆ మాట అనేసరికి ఆయనకి ఎంతో ఇన్సల్ట్ అయిపోయింది. కానీ నా టెన్షన్‌లో నేను అవన్నీ పట్టించుకోలే. నేనిచ్చింది గదా! ఆటోకు డబ్బులు మీరు మా ఆయన అక్కయ్య మా ఆయన అన్నయ్య ప్లీజ్ గణేష్ కమ్ములు గ్లాస్ తీసుకో అన్న అక్కయ్య ప్లీజ్ సారీ. హ్మ్.
ఆ! ఏమి అక్కయ్య ఏమి మీరు ఏంది నా టెన్షన్‌లో నేనున్నాను అక్కయ్య. నా టెన్షన్‌లో నేనుంటానే నా టెన్షన్ నేనున్నాక మళ్ళీ ఆ అన్నయ్య ఇంక పెట్టేసిన. పెట్టేసి ఏమి ఇంకా రాలేదు. మళ్ళా వెయిట్ చేయగా మళ్ళా తర్వాత మా ఆయన ఒక 15 నిమిషాలకొచ్చినారు. నేను అడిగిన "ఏమి ఇంతసేపు ఉన్నారే ఎక్కడికి పోయినారని?" అంటే లేవులే బస్సు ల్యాండ్ అయ్యి వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర ఇడిచిపెట్టి వచ్చినా అంటే, "ఈ ఎండకు అంత దూరం పోవడం అవసరమా? సరేలే ఎందుకో పోయి వచ్చినారు గదా!" గమ్మునైన. ఇంకేం చెప్పలే విషయం. చెప్తే నన్ను అరుస్తారని తెలుసు నాకు. ఇంకేం చెప్పకుండా సైలెంట్ అయిపోయినా. అయిపోయిందక్కయ్య. రాత్రి తర్వాత 7, 7:30కు ఆయన సోఫాలో కూర్చొని టీవీ చూసుకుంటన్నారు. నేను 7, 7:30 అయింది గదా! నేను అటు సోఫా మీద కూర్చున్నా. అప్పుడే ఆ అన్నయ్య మా ఆయనకి ఫోను చేసినాడు. ఫోను చేసి ఏమంటున్నాడు, ఆహ్, "రమణ మీ సాయంత్రము మీ భార్య ఎలా మాట్లాడింది తెలుసా? ఎంత దుబారాగా మాట్లాడింది తెలుసా? ఆ! నాకు చానా బాధేసింది. నేను చానా బాధపడినాను రమణ. యాహ్! ఒకటేసారి ఏం మా ఆయన ఎండకు పిలుచుకుపోతావా నువ్వు? మీ ఇంటికి పిలిచిపోయినావా? ఆ! మళ్ళీ నువ్వు పిలిచిపోయింది అసలు ఏమి ఆటోకు పోయింటే నేను డబ్బులిచ్చింది గదా!" అనింది రమణ. నా బాధ తట్టుకోలేకుండా రమణ ఏడుపు గొంతు గద్దర స్వరంతో మాట్లాడుతన్నాడు. మా ఆయన స్పీకర్ పెట్టి నాకు ఇనిపిస్తన్నాడు. ఆ! హ్మ్. నన్ను చూడండక్క నన్ను సీరియస్‌గా చూస్తాడు మా ఆయన. నాకు భయమేసింది ఈయనేం అరుస్తాడో అని. అని నేను మన ఫ్రెండ్స్ నా బాధ తట్టుకోలేక మన ఫ్రెండ్స్‌కి గూడా చెప్పేసినా నేను. అనేసరికి మా ఆయన చానా ఫీలయినాడు. సరే అయ్యో! ఏమనుకోద్దు మా భార్య తరపున నేను చెప్తున్నాలే రెడ్డి ఏమనుకోవద్దు రెడ్డి ఏదేదో చెప్తన్నాడు. ఏమనుకోవద్దు అట్లా ఆమె ఏదో అట్లా ఏమి ఈ మధ్య అట్లా తయారైపోయింది అని ఏదో ఆయన చెప్పేస్తున్నాడు. అన్నాక పెట్టేసినాక నన్నరిసినాడు మా ఆయన. "నువ్వట్లా జేస్తావా? చూడు మా ఫ్రెండ్స్ అందరికి జెప్పినాడు. అంటే రమణ భార్య ఇట్లాడిదా? వాళ్ళ ఇంటికి గెస్ట్ పోతే ఇంత అవమానం జేస్తుందా? నాకు గదా అవమానము. ఏమి జ్ఞానం ఇంటాండవో ఏమో నువ్వు ఇట్లా జేసినావా నన్నని" మా నాన్న 2 మాటలు మాట్లాడి మా పాపకు ఫోను జేసినారు బెంగుళూరుకి. మా పాప ఫోను జేసి వెంటనే "ఏందమ్మా నువ్విట్లా మాట్లాడతావా? ఎందుకన్నావమ్మా నువ్వట్లా? అట్లా తప్పు గదా! అనకూడదు గదా!" అంటే ఏందమ్ముల నన్ను అర్థం ఎవరు జేసుకోరు. నా టెన్షన్ నాదే. 10 నిమిషాలకొస్తే మనిషి 2 గంటల వరకు రాకుంటే నా టెన్షన్ అయ్యింది. ఎండ ఎక్కువుంది అంటే, "సరేలేమ్మా వాళ్ళు ఎందుకు అట్లా చేయకూడదు కదా! ఇప్పుడైనా సారీ అన్నా చెప్పమ్మా అన్నకు ఆ అంకుల్‌కి సారీ చెప్పు" అన్నారు. సరేలని నేను ఆయనకు ఫోను జేసి సారీ చెప్తాను ఫోను చేసినా. ఫస్ట్ టైమ్ ఎత్తలే. మళ్ళీ చేసినా. చెప్పినాక "సారీ అన్నయ్య మీరేమనుకోవద్దండి. అదేదో నేను టెన్షన్‌లో అన్నాలెండి. మీరు దాన్ని అంతగా వేరేగా అనుకోవద్దండి. అయినా ఒక ఫ్రెండ్లీగా చెప్పినా అనుకోండి అన్నయ్య. మీకు ఆటోకి డబ్బులిస్తా అన్నంత మాత్రాన మీ దగ్గర డబ్బులు లేవని అర్థం అనుకున్నారా మీరు? అట్లా కాదులెండి. నా టెన్షన్‌లో నేను చెప్పినానని. సారీ మీరేమనుకోవద్దండి అన్నయ్య" అన్నా. అమ్మా! మీరు నా ఓన్ సిస్టర్ లాగే నేను చూసుకుంటానమ్మా. మీరట్లా మాట్లాడితే నాకు చాలా బాధేసిందమ్మా అన్నాడు. అదే మీ బాధ విని నేను గూడా బాధపడుతున్నా అన్నయ్య. మా ఆయన బాధపడుతున్నాడు. మా పాప బాధపడుతుంది. ఏమోలే అన్నయ్య సారీ అన్నయ్య ఏమనుకోవద్దండి అని చెప్పిన. పోనీలెమ్మా అంత వద్దులే ఏమనుకోనులేమ్మా. మీరు ఓన్ సిస్టర్ అయితే క్షమించరా? నన్ను గూడా క్షమించండి అని చెప్పేసిన అక్కయ్య. పోనీ ఇంక సరే అయిపోయింది. అక్కడికయిపోయింది. సరే అన్నారు గమ్మునయిపోయినారు. ఒక 3, 4 రోజులకి ఎలక్షన్ డ్యూటీ వచ్చింది అక్కయ్య నాకు. ఎలక్షన్ డ్యూటీకొస్తే, ఎలక్షన్ డ్యూటీలో ఎప్పుడైనా అక్కయ్య మాకు లేడీసు ముగ్గురు అట్లా వస్తాం గదా! నేను ఏపీఓ, పీఓ ఒక హెడ్ మాస్టరు. మళ్ళా నాది ఓపీఓలు ముగ్గురు. ఒక టీచరు, ఒక అంగన్వాడీ ఒక అంగన్వాడీ టీచరు, ఒక బీఈడీ టీచరు, ఒక అంగన్వాడీ టీచరు, ఒక సచివాలయంలో ఒకాయన. వాళ్ళ ముగ్గురు. నేను ఏపీఓ, నాకంటే పీఓ హెడ్ మాస్టర్. సరే అందరం ఉన్నాము. ఆడికి పోయినాము. పోయినాల్సిందక్కయ్య ఎవరైనా పోతే మేము లేడీస్ అంతా ఫ్రెండ్స్ నంబర్‌లు గూడా ఇప్పించుకొని ఇంటికి పోయినా గూడా మళ్ళా అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళం. అంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఈసారి ఏమైందంటే ఒక మధ్యలో టీచర్ ఏం చేసిందంటే నన్ను చూస్తాంటే ఆమె మీద కొంచెం అప్పుడే కొంచెం మార్పులు జరుగుతాన్నాయి. ఆమె ఎందుకో ఆమె ఫేస్ నేను చూడలే. ఆమె ఎవరో నాకు పరిచయం గూడా లేదు. నా ఫేస్ ఆమె చూడలే. నా పరిచయం ఆమెకు లేదు. ఎందుకిలా మాట్లాడుతుంది ఏందో ఒక రకంగా ఉంది. రాత్రి వర్క్ చేసుకుంటా ఉండేటప్పుడు అది ఇది ఏదో కొంచెం ఏదో కోపంగా ఉన్నట్లుంది. ఫస్ట్ ఏమన్నాము, వాళ్ళు వచ్చి పిలిచినారు. "ఇది ఏసీ ఉంది మాకింట్లో. మీరు ముగ్గురొచ్చి పడుకోండమ్మా. మీరు రాండి మేడం" అని చెప్పినారు వాళ్ళింటికి. అంటే ముగ్గురం పోదాం అనుకున్నామా, మళ్ళీ తర్వాత ఎందుకో వద్దనేసినారు వీళ్ళిద్దరే. సరేలే వాళ్ళిద్దరు పోకుండా నేనొకటి ఎందుకు పోతాను? నేను కూడా పోలేదు. సరే వర్క్ ఎవరి వర్క్ వాళ్ళకిచ్చేసినారు డ్యూటీలో. నా వర్క్ అంతా నేను కంప్లీట్ చేసుకొని ఇంక చిన్న టేబుల్ ఆడ కంప్యూటర్ అది పెట్టేది. ఓట్లేసి. ఆడ ఆడ టేబుల్ పైన నేను పండుకున్నాను. చిన్న టేబుల్ అది. అప్పుడెంతయింది టైం రాత్రి 12 అయిందక్కయ్య. 12 అయినాక ఆమె అంగన్వాడీ టీచర్‌ని పడుకొని, "మేడం మీరట్లా పండుకున్నారు. నిద్రపోతే దొర్లి పడతారు. ఇల్లు అనుకుంటారు. మర్చిపోతారు కదా నిద్రలో.
దొల్లి పడతారు మేడం, కిందకొచ్చి ఇటు సాపేసుకొని ఇది రాండి మేడం అనింది. ఆమె ఏమంటుంది బీఈడీ టీచరు, ఆమె టీచర్ ఏమంటుందని, ఏం పడదులే ఆడనే పండుకోండి మేడం, మీరు అక్కడే పండుకోండి. ఆ చిన్న టేబుల్ పైన పండుకోండి మీరు. కిందకేమి రావద్దులే, పడరులే మీరు అనింది. నాకు ఆడ కొంచెం మనసుకు బాధేసింది. ఆ! అన్ని విషయాలు కానీ తర్వాత మళ్ళా మళ్ళా పోయి కింద సాప మీద పడుకున్నాను. కొన్ని కొన్ని ఇండైరెక్ట్‌గా నన్ను బాధపెడతా వచ్చింది. మళ్ళీ నైటు తెల్లవారుజామున 3 గంటలకే లేసినాం మేము. ఎందుకంటే మళ్ళా పోలీసోళ్ళు వాళ్ళంతా కానిస్టేబుల్‌లు వాళ్ళంతా జెంట్స్ అందరూ లేస్తే వాళ్ళు స్నానాలు చేస్తే లేట్ అయితుందని అంతా గలీజ్ చేసేస్తారో మేమే పోయినాం ముందు. మేము ముగ్గురం పోయి స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయినాం. 3కే లేసినాం. వాళ్ళిద్దరు ముందు పోయినారు. నేను వెనకాల పోయినా. నేను తాపలు దిగేటప్పుడు అక్కడ చీకటి. విలేజ్ గదా! అది విలేజ్ అక్కయ్య. అక్కడంతా కంప చెట్లు ఆడ బాత్రూమ్ కట్టినారు వాళ్ళు. సరే ఆ బాత్రూమ్ స్కూల్ బాత్రూమ్ అది. వాష్‌రూము. నేను స్నానం చేసి ఇట్లా దిగేటప్పుడు తాపల కాడ కింద తాప లేదు. ఆ మబ్బుల్లో చీకట్లో నాకు కనపరాలే. అట్లా దబక్కన పడేసా. తాపనుకున్నా కిందకొచ్చేసింది కాలు. సరే అడ్జస్ట్ చేసుకొని లేసినా. నేనే పడలేదు. అట్లా ఇదయింది పొరపాటయింది. చీకట్లో కనపరాక తాపలేక నేనుండుకొని ఏమన్నానంటే, అమ్మో! నేను కింద పడింటే ఏమన్నా ఉన్నా ఇక్కడ ఏమన్నా స్టెప్పన్నా పెట్టాలి. ఒక రాయన్నా పెట్టాలి కదా వాళ్ళు. చూడు ఎట్లా పెట్టినారో కన్వీనెంట్ లేకుండా. నేనిప్పుడు కింద పడింటే ఏమైండు అన్నా. అంటే ఏమంటుంది ఆ టీచరు, "ఏం పడితే మనలే 30,00,000 ఇన్సూరెన్స్ వస్తాది మీకు" అంటుంది. అహా! ఏం మాటలివి? అట్లా మాట్లాడతారా? ఆమె ఎవరో తెలీదు. నన్ను పడితే మనలే మేడం ఏమి 30,00,000 ఇన్సూరెన్స్ వస్తుంది గదా! అంటుంది. అంగన్‌వాడీ టీచర్‌గా ఇట్లా చూస్తే ఆమెను ఎందుకు మేడం అట్లా అంటున్నారని. మళ్ళంలే కొంచెం ముందు పోయినాక ఇంగ రూమ్‌లోకి పోతాం మేము బూత్‌లోకి. ఆడ పోతే పోలీసోళ్ళు నిలబడుకుంటే నేను కొంచెం ఫీల్ అయినా ఆ మాట అనేసరికి. ఆడ కానిస్టేబుల్ దగ్గరకొచ్చింది. కానిస్టేబుల్ అందరూ ఉన్నారు. వాళ్ళ దగ్గరకొచ్చి అదే అంటుంది. "ఏం పర్వాలేదులే మేడం. మీరు పడినా పర్వాలేదులే. మీకు 30,00,000 ఇన్సూరెన్స్ వస్తుందిలే మేడం మీకు" అంట. ఎట్లా మాట్లాడుతుందో నాకు ఏమనాలో తెలియలే మేడం. అక్కయ్య నా మనసంతా ఏదో అయిపోయింది. అప్పుడే నాకు స్వచింతన స్టార్ట్ అయిందింక. ఏదో హ్మ్. చేసినా నేను ఎవ్వరిని బాధ పెట్టినా నాకు లేకుంటే ఆమె ఎవరో తెలీదు. ఆమె నుండి నేనెందుకు ఇంత బాధపడుతున్నాను? అదైపోయింది. మళ్ళా ఆహ్, ఇంగ పోలింగ్ జరుగుతాందకే మధ్యాహ్నం 11:30 అట్లయింది. ఫుల్లు జనాలు క్యూలో ఉన్నారు. మాకు వాళ్ళొచ్చి అందరికి కూల్ డ్రింక్స్ ఇచ్చారు. స్ప్రైట్ తలా 2, 2 ఇచ్చిచ్చారు వాళ్ళు. ఎవరు ఏజెంట్‌లో ఎవరో వాళ్ళు. అక్కడోళ్ళు నాయకులు ఎవరో తెచ్చిచ్చినారు. నేను ఒకటే తీసుకున్నా. ఒకటి చాలని. నా పక్కనుండి ఆమె 2 తీసుకునింది. అందరూ వాళ్ళు ఎన్ని తీసుకున్నా నేను చూడలే. నా పక్కన ఈమె టీచర్. నేను ఇక్కడ ఏపీఓ కాబట్టి ఎదురుగా నేనే కూర్చుంటాను. సరే నాకు కూలింగ్ బాటిల్ ఇచ్చింటే నేను ఒకటి తిన్నా, ఒకటి తాగినా ఇంగా నా డ్యూటీ నేను చేసుకుంటాను. నా పక్కనుండి ఆమె ఏం చేసింది, ఆ వెనకాల కిటికీలో చేయి పెట్టింది. ఏముందబ్బా కిటికీలో ఎనకాల ఏముంది, నా ఎనకాల ఏముందని ఎనకాల చూస్తే ఆమె స్ప్రైట్ బాటిల్ ఒకటి తాగి, ఒకటి ఎనకాల పెట్టుకుంది. నేను చూసినానని ఆమె ఏమంటుందని, "అది మీకు కాదులే మేడం స్ప్రైట్ బాటిలు మీకు కాదులే ఇచ్చేది. అది వేరే వాళ్ళకిలే. మీరు తాగుతామనుకున్నారా?" నాకెందుకు అవి నాకు 2 ఇచ్చింటే నేను ఒకటి వాపస్ ఇచ్చాను గదా! మళ్ళా మీ బాటిల్ నేనెందుకు తీసుకుంటా అంటే, మీరనుకున్నారేమో అని నాతో మాట చెప్పి నా పక్కన అంగన్‌వాడీ టీచర్‌కిచ్చింది ఆ బాటిల్. అంటే నన్ను షేమ్ చేసినట్లు కాదా అది? బాధించినట్లు. అదే అట్లా చేసింది. ఏంది ఏందిది అడుగడుగునా నా మానసిక బాధ నాకు భలే అర్థమైంది బాబా! ఏంటి బాబా ఇది? ఎందుకిది అనవసరంగా మళ్ళీ తర్వాత అదయిపోయింది. పోనీ అది పోనీ. సాయంత్రం 6:30 అయింది. ముగ్గురము ఇంగ పోదాం ఇంటికన్నప్పుడు ఆమె ఉంది, "మేడం మీరు ఏపీఓ, పీఓ మీరిద్దరే గదా రెస్పాన్సిబిలిటీ. మీరే ఉండాల. మేము ఓపీఓలం మేము పోతామనింది." మీరే గాదు నేను గూడా రావచ్చులే. అన్ని సైన్ చేయాల్సినటివి నేను చేసేసాను అని జెప్పాను. అంటే లేదు మేడం మీరుండాల్సిందే గదా! అనా. సరే అవన్నీ మీకెందుకు మీరు వెళ్ళండి అని జెప్పిన. సరే వాళ్ళు వాళ్ళు పోతూ నేను ఆడ ఏపీఓ, నేను పీఓ నిలబడుకున్నామక్క వర్క్ చేసుకుంటాన్నాం. ఏజెంట్ అందరిని పంపించేస్తాన్నాం. అప్పుడేమంటుందని సార్ దగ్గరకొచ్చి అంగన్‌వాడీ టీచరు, ఆ టీచరు నా పక్కనే ఉన్నాడు ఆయన పీఓ. ఆయన దగ్గరొచ్చి సార్ పోయిస్తాం బాయ్ సార్ అని జెప్తారు. పక్కన నేనుంటే నాతో ఒక మాట గూడా అనలే. పోయేస్తామని గూడా. వాళ్ళు ఎవరోలే అనుకుంటే పోనీ. కానీ పోయినప్పటి నుండి అక్కయ్య నా మనసుకు మాత్రం చానా బాధ కలిగించింది. మనసుకు చాలా బాధపడినా. అప్పుడు నాకు స్వాచింతనంగా ఇంగా ఫుల్ అయిపోయింది. అప్పుడు ఆ స్వాచింతన చేసుకుంటే ఎవరిని ఇంత బాధ పెట్టినానంటే నాకు ఆ అన్నయ్యే కనిపించినారక్కయ్య. లేదక్కయ్య ఇప్పుడు మీరన్నారు గదా! అన్ని బాధలు మీవే అనుకోవద్దండి అని కూడా చెప్పినారు గదా! నాకైతే ప్రత్యక్షంగా ఆ అన్నయ్య ఎంత మానసికంగా బాధపడి ఏడ్చినట్లు మాట్లాడినారో. నేను ఏడ్చలే ఒకటి తక్కువ నాది. అంతకంటే దుఃఖం నాలో ఉండింది. అదే అక్కయ్య నాకు చానా 3, 4 రోజులకే నాకు బాబా ప్రత్యక్షం చేపించినట్టయింది నాకు. ఎంత బాధ పెట్టాను ఆ అన్నయ్యను. అంత బాధ పెట్టే గదా నేను ఇంత బాధపడుతున్నా.
ఎవరో ముక్కు తెలుదు, మొహం తెలుదు, ఫేస్ తెలుదు. ఆమె నుంచి నేను ఇంత బాధపడినానా అక్కయ్య? మీరు చెప్పిన దాన్ని బట్టి నాలో ప్రతి గడియ, ప్రతి నిమిషం ఏమి బాధ కలిగినా నేను దాన్ని పరివర్తన చేసుకుంటున్నా. ఇంక బాధ పెట్టకూడదు. లైఫ్‌లో నా జీవితంలో ఎవరిని బాధించకూడదు, ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు, నా దుఃఖం తీసుకోకూడదు. మీరు మీరు హోంవర్క్ ఇచ్చినారు గానీ ఎక్సలెంట్ అక్కయ్య. మీకు ధన్యవాదాలు బాబా! ధన్యవాదాలు అక్కయ్య. దానివల్ల నేను నా స్వచింతన ప్రతి గడియ, ప్రతి నిమిషం, ప్రతి గడియ చూసుకుంటున్నాను, చేసుకుంటున్నాను, పరివర్తన కూడా చేసుకుంటున్నాను అక్కయ్య. అంతకుముందు మురళి ద్వారా క్లాసులు విన్నా కూడా అంత కేర్‌ఫుల్‌గా చేసుకోలేకపోయినా జాగ్రత్తగా. ఇప్పుడు మాత్రము చాలా చాలా ఎక్సలెంట్‌గా చేసుకుంటున్నాను అక్కయ్య. చాలా బాగా చేసుకుంటున్నాను అక్కయ్య. థాంక్స్ అక్కయ్య. ధన్యవాదాలు అక్కయ్య మీకు. ఈ మధ్య సో మీకు ఇప్పుడు చాలా చాలా ఓవరాల్ ఎపిసోడ్ అక్క చెప్పిన దాంట్లో అర్థమైంది కదా. సో కరెక్ట్ గా ధన్యవాదాలు. స్వచింతన చేసుకుంటే తప్పు ఎవరిది? మొత్తం ఎపిసోడ్ తందే ఉంది. అదే ఒకవేళ స్వచింతన లేకపోతే ఏమవుతుంది తెలుసా? ఆహా! మళ్ళీ ఎప్పుడు మళ్ళీ చూసినా రిపీట్ అయితాయి వాళ్ళకి అక్కయ్య. తప్పు, వీళ్ళకి తప్పు. ఒకవేళ స్వచింతన చేసుకోకపోయింటే సీన్ ఎలా ఉంటది చెప్పండి? మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాం అక్కయ్య మేము. స్వచింతన అలాంటి చేసుకోకపోతే ఎలా ఉంటదంటే ఆమె ఎందుకు అలా మాట్లాడాలి అసలు? ఈయనెందుకు ఇలా ప్రవర్తించాలి? హ్మ్. వీళ్ళెందుకు ఇలా చెయ్యాలి? అని చెప్పేసి క్వెషన్స్ ఎక్కువొస్తాయి. వస్తాయి. కానీ కరెక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఇప్పుడు అక్క మాట్లాడిన దాంట్లో కనుక తీసుకొని చూస్తే ఇప్పుడు ఇంటికి అన్నయ్య టైంకి రాకపోతే ఎందుకు అన్ని ఊహించేసుకుంటాం? ఇది నిజంగా సమస్యే. అందరూ అంతే. అన్నయ్య ఇంటికి రాలేదు అనంటే ఇంకా ఎన్ని ఆలోచనలు రావాలో అన్ని ఆలోచించండి వచ్చేస్తున్నాయి. అక్కయ్య. ఆ! అందరికి అది ఎట్లొస్తాయి? ప్రేమ నాకన్నీ నెగెటివ్ అనుకోవాలా? ఆలోచనలు. టెన్షన్ అనుకోవాలా? ఏమనుకోవాలి? టెన్షన్ కాదు అక్కయ్య. అన్ని నెగెటివ్ ఆలోచనలొచ్చి భయమైతుంది అక్కయ్య. ఇదేం వీక్‌నెస్ అక్కయ్య నాకు. అందరికి అవే వస్తున్నాయి. ఫోన్లు చేసి అదే అడుగుతున్నారు. అన్నయ్య ఇంటికి రాకపోతే ఏమైపోయింది? రోడ్డు మీద ఫస్ట్ వచ్చే ఆలోచన రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిందా? ఏమైనా విని ఉందా? ఫోన్ మోగగానే టెన్షన్ ఏం వినాల్సొస్తదో? ఏంటి సమస్యకు పరిష్కారము? ఎందుకలా ఆలోచనలొస్తున్నాయి? సో, ఈరోజు ఆత్మజ్ఞానం తెలుసుకున్నాము. కర్మేంద్రియాల మీద రాజ్యం చేయమంటున్నాడు. ఆత్మకి జరిగే భవిష్యత్తుని చెప్పే పవర్ ఉంది దానికి. ఒకవేళ నిజంగా ఆయనకి ఏదైనా జరిగేదే ఉంటే మీకు ఆత్మ చూపిచ్చేస్తది గదా! చూపిచ్చేసినప్పుడు మీకు అంత నియర్ షార్ట్ డిస్టెన్స్‌లో అంటే అప్పుడు ఏం చేయాలి? సపోజ్ మనకొచ్చే మొదటి ఆలోచన యాక్సిడెంటే కాబట్టి బయటికెళ్ళినప్పుడు రాకపోతే వచ్చే ఆలోచన అదేనా? ఇంకేమన్నా వస్తున్నాయా చెప్పండి? అన్నిటికి కలిపి ఒక్కసారి ఆన్సర్ ఇస్తాను. చెప్పండి ఏం ఆలోచనలొస్తున్నాయి చెప్పండి? నేను సమాధానం ఇస్తా. అన్నయ్య ఇంటికి టైంకి రాకపోతే మీకేమేం ఆలోచనలొస్తున్నాయి? ఒకసారి మెసేజ్ పెట్టండి. ఒక రీజన్ అయితే యాక్సిడెంట్. ఇంకోటి ఇంకేమన్నా ఉన్నాయా ఇవి కాకుండా? సో, ఆయనకేమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయా అని అనిపిస్తుందా? ఓకే. మెయిన్ యాక్సిడెంటే. ఇంకా? ఇవి కాకుండా ఇంకేమైనా ఆలోచనలొస్తున్నాయా? చాలా ఇంచుమించయితే అందరికి అదే ఆలోచనొచ్చింది. సో, యాక్సిడెంట్స్ ఏమన్నా జరిగిందేమో అని చెప్పేసి. సో, దీనికి సొల్యూషన్ ఏంటి అనంటే, యాక్చువల్‌గా మనం రాజయోగం నేర్చుకుంటున్నాం కాబట్టి, అలా మన వాళ్ళకేదన్నా జరిగేదుంటే కూడా ఆత్మ ఇండికేషన్ ఏస్తది. ఈ యాక్సిడెంట్స్‌కి సంబంధించి తెలుసుకోవడం ఒక పద్ధతి. ఇంటర్నల్ మెథడ్ ఏంటనంటే, మన ఆత్మ మనకి ఇండికేషన్ ఏసేయడం. ఇంకొక మెథడ్ ఏంటి అంటే, జ్యోతిష్కుడిని అడిగి తెలుసుకోవడం. కొంతమంది అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో, ఈ ఇంటర్నల్ మెథడ్ వాడినా, అంటే మన ఆత్మ ఇండికేషన్‌ని చూసుకున్నా, కొంతమంది ఏం జేస్తారంటే తల్లులు ఏదో మనసు కీడుని శంకిస్తూ ఉంటది ఆళ్ళకి. అమ్మో! ఏదో జరగబోతోంది. కానీ ఆ స్పష్టత ఉండదు. సో, అలాంటి వాళ్ళని గూడా చూసాను. సో, వాళ్ళేం జేస్తుంటారంటే జ్యోతిష్కుడి దగ్గరికెళ్తుంటారు. ఇట్లా ఈ మధ్య కొంచెం మాకు అంటే గాబరా యేసినట్టు అనిపిస్తుంది, భయమేస్తోంది, ఏదో జరగబోతోంది అనిపిస్తోంది
అన్నప్పుడు కూడా జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటూ ఉంటారు. సో 2 పద్ధతులున్నాయి. ఒకటి మన ఆత్మే మనకు చూపించడం, 2 సో ఏ పద్ధతిలో తెలుసుకున్నా కానీ సొల్యూషన్ ఏంటి అంటే యాక్చువల్‌గా ఆత్మలో ఉన్న పాపాన్ని తీసేయడం. సో మనకి జరుగుతోంది అని తెలిసిందంటే మనం జ్ఞానంలో ఉన్నాం కాబట్టి మనం కనెక్ట్ అయిపోతాం శివబాబాకి. కనెక్ట్ అయినప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన పాపాన్ని తీసేసినప్పుడు మీకు ఆ సంఘటన రాకపోవడం అంటూ ఉండదు గానీ వస్తుంది. కానీ తీవ్రత తగ్గిపోయి ఉంటది. అంటే పర్వతం లాంటిది దూదిపించలాగా ఎగిరిపోతది. అంటే మేజర్‌గా ఇక డ్యామేజ్ అన్నది జరగకుండా ఇంకా అది పెద్దగా సిగ్నిఫికెన్స్ ఉండదు. కానీ తీవ్రత పూర్తిగా ఇంక శూలంది ముల్లన్నట్టు పర్వతం లాంటి దూదిలాగా ఎగిరిపోతది. సపోజ్ మన వాళ్ళకి జరిగేది ఉందనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళని ఆ ప్రేరణ అన్నది ఇవ్వాలక్కడ. భక్తిలో ఏం చేస్తారు అనంటే అలా ఏమన్నా జరిగేది ఉంది పిల్లలకు గాని, ఎవరికన్నా గాని అన్నప్పుడు ఆ తల్లి గాని, భార్య గాని ఏం చేస్తుంటారు వ్రతాలు చేయడం గాని, పూజలు చేయడం గాని ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే మంచి జరగాలి అన్నట్టు. అంటే ఏంటి దాని అర్థము? శుభకామన. సో భక్తిలో ఏం చేశారంటే లెంథీ ప్రొసీజర్ వాడేశారు. సో తల్లి పిల్లల కోసం వ్రతం పెట్టుకోవడము, లేదా భార్య భర్త కోసం వ్రతం చేసుకోవడము. అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఆహ్, అంటే ఇలాంటివి జరగకుండా ఉండాలి అని చెప్పేసి వ్రతం చేస్తారు. సో వ్రతం యొక్క ఉద్దేశం ఏంటి? సురక్షితంగా ఉండాలి అని. అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ? శుభకామన చేస్తున్నారు. సో జ్ఞాన మార్గంలో మనకు జ్ఞానం ఉంది కాబట్టి డైరెక్ట్‌గా సంకల్పం చేయొచ్చు. అన్నయ్య ఇంటికి సురక్షితంగా వచ్చారు అని. పని చేస్తది. సో భక్తిలో మనం చేసిందదే, జ్ఞానంలో బాబా అదే చెప్తున్నాడు. జ్ఞానంలో డైరెక్ట్‌గా చెప్తున్నాడు. భక్తిలో పూజలు, పునస్కారాలు అని చెప్పేసి వ్రతాలు చేసేసి భర్త దీర్ఘాయుష్షు కోసం అని చెప్పి, ఆయన ఆరోగ్యం కోసం అని చెప్పేసి ఆ రోజుల్లో ఆడవాళ్ళు వ్రతాలు చేసేవారు. అంటే శుభకామన చేసేవారు. సో ఆ శుభకామనకి భగవంతుని యొక్క శక్తి కలిపినప్పుడు ఏమయ్యేదంటే అలాంటి ప్రమాదాలన్నయి పోయేటివి. అది ఇక్కడ మనం డైరెక్ట్‌గా గూడా చేయొచ్చు. సో అటు తిప్పి, ఇటు తిప్పి సబ్జెక్ట్ ఎక్కడికొస్తది అనంటే శుభ భావన, శుభకామనకే వస్తది. మీరు శుభకామనలు చేయండి పనిచేస్తాయి అంటున్నారు. సో అవి యాక్సిడెంట్సే అవ్వచ్చు, ఆరోగ్య సమస్యలే అవ్వచ్చు, మానసికమైన సమస్యలు భయం గావచ్చు, ఆందోళన కావచ్చు. తర్వాత శారీరక ఆరోగ్య సమస్యలు, సంబంధాల పరంగా, ప్రకృతి పరంగా ఎన్ని రకాలుగా వచ్చినా కానీ అన్నిటికి బాబా చెప్పే సొల్యూషన్ శుభభావన, శుభకామన. సో ఇది మనము తెలుసుకుని, మనము ఇంకొకరికి ఇప్పుడు సేవ చేయాలి అంటే ఏం చేయాలి? ఇదే విషయం చెప్పాలి. క్లియర్ ఆ సబ్జెక్ట్ యాక్సిడెంట్స్‌కి సంబంధించి? సో ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు అయిపోతాయేమో, రాకపోతే ఏమన్నా జరిగిపోయిందేమో అని కాకుండా ఇంకా ఇప్పటి నుంచి వ్యర్థాన్ని తీసేసి ఫోకస్ మన మీద ఉండాలింక. సో భవిష్యత్తు చూపిచ్చేస్తది ఆత్మ. ఇంకా భవిష్యత్తు చూపిచ్చేసినప్పుడు ఇంక టెన్షన్ ఏముంది? పోయినట్టే గదా! ఒకవేళ జరిగేదుంటే అది ఇండికేషన్ వేస్తది. వర్తమానంలో చెప్పినట్టు శుభభావన, శుభకామన ద్వారా తీసేయొచ్చు. ఒకవేళ జరిగేదేమీ లేదు అనంటే అది ఎలాగో ఇండికేషన్ వెయ్యదు కాబట్టి, సరే ఇంకేదన్నా కారణం వల్ల బయట ఆగిపోయి ఉంటారు. ఒక్కోసారి బయట ఫ్రెండ్స్ కలిసినప్పుడు కూడా ఆగాల్సొస్తూ ఉంటది. లేదా ఇంకేమైనా ఇట్లాగే సంఘ సేవలు బస్సు రాలేదు గదా! అని చెప్పి వదిలిపెట్టడానికి వెళ్ళడము. సో ఇలాంటి సమాజ సేవలు గాని, ఫ్రెండ్స్ గాని ఇంకేమన్నా అట్లా వచ్చినప్పుడు లేదా బండి పాడవడము, పంక్చర్ అవ్వడము. సో వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. సో ప్లస్ ఈ మొబైల్స్ తీసుకెళ్ళకపోవడం గూడా ఒక కారణమయ్యి ఉంటది కాబట్టి బయటికెళ్ళేటప్పుడు మొబైల్ తీసుకెళ్తున్నారన్న విషయాన్ని ఎన్‌ష్యూర్ చేసుకుంటే బెటర్. అట్‌లీస్ట్ కాల్ చేసి ఎక్కడున్నారని తెలుసుకున్నప్పుడు కొంచెం అన్న మనసు ప్రశాంతంగా ఉంటది. సో ఈ యాక్సిడెంట్స్ ఈ రకంగా అవాయిడ్ చేయొచ్చు. సో భక్తిలోనూ చేస్తున్నారు చాలా మంది పిల్లల విషయాల్లో కానీ గాని, లేదా ఇంటర్నల్ మెథడ్‌లో ఏది ఏ భక్తి యొక్క పద్ధతి వాడినా, జ్ఞాన మార్గం యొక్క పద్ధతి వాడినా, ఏది చేసినా గాని ఇక్కడ శుభకామన అన్నది పనిచేస్తది. సో ఇంకా మన ప్రతి ఆలోచన ఒక శుభకామన అయిపోవాలి. మన ప్రతి ఆలోచన ఒక వరదానం అయిపోవాలి.
అది మనం ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి. ఇది అలవాటు చేసుకున్న రోజున ఇంట్లో భర్త గాని, పిల్లలు గాని టైంకి రాకపోతే ఇంత వ్యర్థం నడపాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడు ఏమైంది, అన్నయ్య ఇంటికి తిరిగి వచ్చారు, టైంకి బానే ఉంది. కానీ ఇంతసేపు ఏదైతే అండర్‌గో అయ్యారో, ఈ అండర్‌గో అయినప్పుడే మానసికంగా దెబ్బతిన్నప్పుడు దాని ప్రభావం ఆరోగ్యం మీద పడి ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. టెన్షన్‌లు తట్టుకోలేకపోతున్నామాట. ఈరోజు ఎందుకు అందరికి ఆరోగ్యాలు పాడవుతున్నాయంటే స్థిరంగా పెట్టుకోలేకపోతున్నారు. అవన్నీ మామూలే గదా అంటున్నారు. మనిషి అన్న తర్వాత టెన్షన్ రాదా అంటున్నారు. అంటే వస్తుందనంటే మరి ఇగ అనుభవించాల్సింది మనమే కదా! సో ఇదొకటి యాక్సిడెంట్స్‌కి సంబంధించి. నెక్స్ట్ వాయుతత్వము. ఏదైతే వస్తే ఏసీ ఇవ్వాలా? నీళ్ళివ్వాలా? ఇది ఎందుకు నేను ఆ రోజు ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనంటే, చాలా మంది ఇళ్ళలో వెళ్ళినప్పుడు ఇటు ఫ్యాన్ ఎయడం గాని, నీళ్ళివ్వడం గాని చేయరు. అసలు పంచతత్వాలని దానం ఇవ్వాలి. వాటి ద్వారా మనము అవతల వాళ్ళకి సుఖాన్ని ఇవ్వాలన్న విషయం చాలా మందికి తెలీదు. ఎస్పెషల్లీ రాయలసీమ. నేను గమనించిన ఇటు ఆంధ్ర, ఇటు రాయలసీమ 2 చూసాం గదా! చాలా మంది హైదరాబాద్‌లో మాట్లాడేటప్పుడు గూడా అదే మాట్లాడతారు. అటువైపు వెళ్తే నీళ్ళివ్వరండి తాగడానికి అని. నిజంగానే ఇవ్వరు. నా వ్యక్తిగత అనుభవం అది. అక్కడ అది షార్టేజ్ పడింది ఆ ప్రాంతంలో నీటి తత్వం. ఎందుకు పంచతత్వాలు వ్యతిరేక దిశలో ఎళ్ళాయంటే, ఆ ప్రాంతం ప్రజల్లో దాతగుణం లేకుండా పోయింది. ఒక రకమైన స్వార్థం వచ్చేసింది. స్వార్థం వచ్చేసి దాని యొక్క ప్రభావం ప్రకృతి మీద పడేసరికి ఏమైపోయిందంటే, ప్రకృతి కూడా రివర్స్ అయిపోయేసరికి ఆ ప్రాంతాల్లో నీళ్లు గాని, గాలి గాని ఇవి ఇచ్చే అలవాటు ఉండదు. మనం ఒకవేళ వెళ్లి నీళ్లు కావాలి అని నోరు తెరిచి అడిగినా ఇవ్వరు. నేను అందుకే అక్కడికి వెళ్తున్నానంటేనే 2 నీళ్ల బాటిల్ పెట్టుకొని వెళ్ళిపోతా. వాళ్ళు ఇస్తే తాగుదాం, లేదంటే మనది మనకుంటది అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూర్చుని పాఠాలు చెప్పలేము. అది ఎందుకో వాళ్ళకి చెప్పినా మరి వాళ్ళు ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నారో మరి నాకైతే కొంతమంది ఇళ్లలో నీళ్ళు ఇవ్వండి అంటే కూడా థమ్స్ అప్ తీసుకొచ్చి ఇస్తారు. ఏమంటే మా రాయలసీమలో మేము అందరిని బాగా రిచ్‌గా చూసుకుంటాం. మాకు ప్రేమలు ఎక్కువ, ఆప్యాయతలు ఎక్కువ. బంధువులు వచ్చారంటే ఇంక వాళ్ళని మేము చూసుకున్నంతగా ప్రపంచంలో ఎవరు చూసుకోమని చెప్పి దాహంతోటి గొంతు ఎండిపోతుంటే కూడా కూల్ డ్రింకులు తెస్తారే తప్పితే, పాలు ఇస్తామంటారే తప్పితే నీళ్ళు ఇవ్వరు. యాక్చువల్‌గా నీళ్లు తాగితే శరీరంలో నీటి తత్వం అంటే పంచతత్వాలతో చేసిన శరీరం కాబట్టి పంచతత్వాలు ఇవ్వాల్సొస్తది. ఓసారి ఒక అక్కయ్య నీళ్ళు ఇవ్వకపోతే చెప్పాను గూడా. ఆ గొంతు ఎండిపోతుంటే కూడా సబ్జెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఆమె ఇవ్వట్లేదు కాబట్టి. పాలు తాగండి అక్కయ్య అంటది. ఎందుకంటే మన రాయలసీమలో మేము రిచ్‌గా చూసుకుంటాం. ఎవ్వరొచ్చినా గాని. ఎవ్వరికి నీళ్ళివ్వం, పాలిస్తాం. పాలు కాస్ట్‌లీ. అప్పటికి కూడా చెప్పాను. అక్కయ్య పంచతత్వాలతో చేసిన శరీరం ఇది. దీనికి నీటి తత్వం తగ్గిపోతే నీళ్ళివ్వాలి. పర్లేదు అక్కయ్య పాలు తాగండి. దీన్ని మూర్ఖత్వం అంటాం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇంకా బాబా జ్ఞానాన్ని తీసి వీళ్ళు శాంతి స్వరూపాలు అని ఈ సంకల్పాలు చేయమంటాడు గానీ యాక్చువల్‌గా ఇంత మూర్ఖత్వమా అనిపిస్తది. అంటే ఎంత కంట్రోల్ రాయలసీమలో తిరిగినప్పుడు ఎంత కంట్రోల్ చేసుంటానో మైండ్‌ని చూసుకోండి ఇలాంటివి రాకుండా. ఇదే స్వచింతన మరి నేను చేసిందక్కడ. సంఘటన చూస్తేనేమో ఎదురుంగా అంతా మూర్ఖులు కనిపిస్తారు. ఈడ బాబా చూస్తేనేమో ఎవరిని చూసినా వీళ్ళు ఆదిరోజు ఆదిమక్షులు, వీళ్ళు శాంతి స్వరూపాలు, వీళ్ళు ఇంత గొప్ప, అంత గొప్ప అంటాడు. అందుకే నలుగుట్లోకెళ్ళాలంటాడాయన. సంబంధ సంప్రదింపుల్లోకి రండి ఫాస్ట్‌గా ముందుకెళ్ళిపోతారంట. సో వీళ్ళంతా ఎవరు అంటే సంయోగి ఆత్మలు. సో అప్పుడేమవుతది ఇలాంటివి జరిగినప్పుడు వీళ్ళు చెప్పినా వినరు అన్న ఆలోచనొచ్చేది నాకు. ఏంటి ఇంత చెప్తున్నా గాని ఈ మాత్రం గూడా అర్థం చేసుకోరు. అసలు ఆ రాత్రంతా బస్సులో ప్రయాణం చేసి వెళ్ళి, అప్పటికే బస్సులో ఎళ్ళినప్పుడు బాత్రూమ్‌కెళ్ళాల్సొస్తదని చెప్పి నీళ్లు తాగము. సరే ఇంక అక్కడికి వెళ్ళి చేరిన తర్వాతన్నా నీళ్లు తాగుదామంటే ఈళ్ళ రిచ్ కల్చర్ తోటి మనకక్కడ నీళ్లుండవు. ఏంట్రా వీళ్ళు ఇలా ప్రవర్తిస్తారు ఏంటో ఇట్లా ఎన్నో ప్రశ్నలొచ్చాయి. ఇప్పుడు నేను స్వచింతన ఎలా చేసుకోవాలో నేను చెప్తున్నాను గానీ, ఆ రోజుల్లో ఎవరున్నారు చెప్పడానికి? అంతా చేసి సబ్జెక్ట్ చెప్తే తిప్పి సబ్జెక్ట్ ఎక్కడికొస్తదంటే బోగులు బండారాలకొస్తది. అంటే తిండి, డబ్బు. అక్కడికే వచ్చావుతది. ఎంతన్నా చెప్పండి. వర్షాలు పడాలి, వర్షాలు పడితే మీకు ఇదొస్తది. ఎంత చెప్పినా గాని సబ్జెక్ట్ అక్కడికే వస్తది. సో, ఆలోచనలొచ్చేసేవి నాకు గూడా ఏంట్రా వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు.
ఇదే మాట బాబాకి చెప్తే అది నీలో ఉన్న అహంకారం చెక్ చేసుకో అన్నారు. అది వాళ్ళలోని మూర్ఖత్వం కాదు అంట. అది వాళ్ళలో మూర్ఖత్వం ఉంటే ఓకే, ఉండనివ్వండి. నేను స్వచింతన చేసుకునేటప్పుడు బాబాతోటి చేయించుకున్నాను కాబట్టి, బాబా అది నీలో అహంకారం అని చెప్పాడు. సో అది ఎలా అహంకారం అయిందంటే, వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అనంటే, నాకంతా తెలుసు వీళ్ళకేం తెలీదు. నేను ఇంత చెప్పినా వీళ్ళకి అసలు అసలు రూల్ ఏంటి ఇక్కడ? శక్తినివ్వండి అంటున్నాడు. ఈ రోజు సబ్జెక్ట్ ఎవరికెందుకు అర్థం కావట్లేదు అనంటే, అక్కడ శక్తి లోపించింది. దివ్య బుద్ధి ఉంటే దివ్య జ్ఞానం అర్థమవుతది అంటున్నాడు. సో ఈ రోజు నాకు అర్థమైంది. దివ్య బుద్ధి ఉంది, దివ్య జ్ఞానం అర్థమైంది. కానీ దాంతో పాటు అహంకారాన్ని చెక్ చేయండి అంటున్నాడు. నలుగుట్లో అందుకే మీకు క్లాసులు చెప్పేటప్పుడు కూడా అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం 2 వర్గాల్లో వ్యతిరేక వర్గం మన మీద చేసే ఉపకారం ఏంటి అనంటే, మన అహంకారాన్ని పైకి రాకుండా చూస్తారు. మన అనుకూల వర్గం మనకి సంయోగం ఇస్తారు. ఫైన్, అది కూడా కరెక్టే. మన వ్యతిరేక వర్గం ఏం చేస్తారంటే మన పరీక్షలు పెడతారు. ఎందుకంటే అహంకారం అన్నదే మనిషి పతనానికి కారణం. లాంగ్ బ్యాక్, కొన్ని ఇయర్స్ బ్యాక్ చెప్పాడు బాబా విషయం. ఎందుకంటే జ్ఞానం తెలిసేసుకున్నాము, సంవత్సరాల తరబడి చెప్తూనే ఉన్నాము. సో చెప్పినా అర్థం కాకపోవడానికి కారణం అక్కడ బుద్ధి ఉపయోగించట్లేదని తెలుసు. సో నిజాలు కూడా తెలిసినా కానీ అవి చూడకుండా అలా స్టెబుల్ గా పెట్టి ముందుకెళ్ళాలి. అందుకే ఇన్ని సంవత్సరాలైనా ముందుకెళ్ళగలుగుతున్నాం ఎక్కడ ఆగకుండా. ఇదే చేయాల్సిన స్వచింతన. అందుకే చేసేటప్పుడు బాబా చేత స్వచింతన చేయించుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే కొన్ని విషయాలు మనం గ్రహించలేకపోతాం కానీ బాబా అయితే కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తాం. 10 సంవత్సరాల క్రితం చెప్పాడు బాబా విషయం. వీళ్ళకి చెప్తే అర్థం కావట్లేదు అన్నది అహంకారం చిహ్నం. ఆ తర్వాత మాట్లాడేటప్పుడు నాకేమీ రాదు, నాకేమీ తెలీదు, మాకు తెలియక మాట్లాడుతున్నాము. ఈ శుద్ధ పూసలను మనం నేర్చుకున్నాం చూసారా, ఇది కూడా యాక్చువల్ గా అహంకారానికే కాదు. అంటే ఎక్కడ అవతల వాళ్ళు ఏమనేసుకుంటారో ఏమో మన గురించి. సో ఇక్కడ దేహస్థితులు ఉన్నప్పుడు ఆత్మ ఏం కోరుకుంటది అంటే గౌరవాన్ని కోరుకుంటది. సో మాకేమీ రాదు, మాకేమీ తెలీదు అంటే మేము శుద్ధపూసలము. మాకు తెలియదంటే ఏంటి? అక్కడ గౌరవాన్ని ఆశిస్తున్నాం అంటే మాకేం తెలీదు అంటే అవతల వాళ్ళు ఎక్కడ అనుకునేస్తారో ఏమో. డ్రామా రికార్డింగ్ నడుస్తుందని తెలిసి కూడా నాకు రాదు, రాదు, నాకు తెలీదు, మనం తెలియక అడుగుతున్నాము. ఇప్పుడు ఫోన్లు చేస్తారు, సమస్య అడుగుతా చెప్తాము. మొత్తం అంతా చెప్పిన తర్వాత అక్క మాకు తెలియదక్కయ్య అంట. మేము 5th క్లాస్, 6th క్లాస్, 10th క్లాస్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే దాని వెనకున్న సంస్కారం అహంకారం. అంటే ఆ ఆత్మ అహం అన్నది అక్కడ గౌరవాన్ని ఆశిస్తోంది. ఆ గౌరవాన్ని ఆశించడం అన్న ఆ టేస్ట్ ఏదైతే ఉందో ఆ టేస్ట్ నుంచి ఎవరు పైకి రాలేకపోతున్నారు. అందుకే అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఇవన్నీ స్వచింతనలో చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్. ఒక మాట మాట్లాడుతున్నామంటే దాని వెనకున్న సంస్కారం ఏంటి? ఇది గనక మీరు చెక్ చేయగలిగితే కరెక్ట్ పురుషార్థం చేయగలుగుతారు. ఈ రోజు ఇంటికి ఎవరైనా వస్తే మనం వాయుతత్వాన్ని, నీటి తత్వాన్ని ఇవ్వటం లేదు అని అంటే ఏ సంస్కారం లేనట్టు వెనక మెసేజ్ పెట్టండి. పంచతత్వాన్ని ఇవ్వాలి. కానీ చాలా మంది ఇళ్లలో కరెంట్ పొదుపు చేసేస్తూ ఉంటారు. అమ్మ కరెంట్ బిల్లు వచ్చేస్తుందేమో అని చెప్పేసి. సో ఈ రోజు ఎవరికైనా మనము వాయుతత్వాన్ని గాని, జలతత్వాన్ని గాని ఇవ్వటం లేదు అంటే మనలో ఏ సంస్కారం లేదు. సో కరెక్ట్, దాత సంస్కారం లేదు. సో ఎక్కడి నుంచి వస్తుంది ఆ సంస్కారాలు? బాబాని తలుచుకుంటే వస్తాయి. యాక్చువల్‌గా నేను తలుచుకున్నప్పుడు ఈ సంస్కారాలు ఉంటాయి మనలో. లేకపోవడం అంటూ ఉండదు. కానీ తీసి వాడాలి. సో ఆ సమయానికి ఆ సంస్కారం తీసి వాడాలి అని చెప్పి మనకి ఎవరు గైడెన్స్ ఇవ్వాలి? ఆత్మ ఇవ్వాలి. సో ఇప్పుడు వసంతక్క విషయంలో ఏమైంది? ఆత్మ గైడెన్స్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఇప్పుడు ఏమవుతది? బాబా గైడెన్స్ ఇస్తాడు. సో అప్పుడే క్లాస్ ఇప్పుడు తను చెప్తుంటే నేను ఇప్పుడే విన్నా. చెప్పేటప్పుడు అదే పాయింట్ వస్తుంది. సో ప్రతి ఒక్కరికి అయితే ఆత్మ గాని లేదా పరమాత్మ గాని ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఇండికేషన్, సూచన ఇచ్చి తీరుతాడని. ఇవ్వకపోవడం అంటూ ఉండదు. మనం దాన్ని ఇగ్నోర్ అంటే ఈ విషయంలో అక్కయ్య పరిశీలించేసి అరే అవును కదా అని చెప్పేసి వెంటనే సరిదిద్దుకున్నారు కానీ కొంతమంది ఏళ్ల తరబడి సరిదిద్దుకోకుండా
సో ఈ రోజు మనము దాత స్థితిలోకి రాకుండా ఎవ్వరికి ఏది ఇవ్వకపోతే మరి ఎట్లా తిరిగి వస్తాయి అన్ని? మనం ఏదైనా మన జీవితంలో కావాలి అని అంటే అది ఇవ్వాలి. చట్టమే ఆ రకంగా ఉంది. అసలు జీవించే విధానం ఏంటి? గొప్పగా సంపన్నంగా జీవించే విధానానికి సీక్రెట్ ఏంటనంటే ఇవ్వడమే. ఇస్తూ పోతుంటే వస్తది అంతే. సో ఈ రోజు ఎవరైనా మన ఇంటికి వచ్చారు అనంటే పూర్వకాలంలో అతిథి దేవో భవ అన్నారు. ఎందుకు దైవత్వాన్ని ఇచ్చారు సనాతన ధర్మంలో అంటే ఏ రకంగా అయితే భగవంతునికి మనం సేవ చేస్తామో ఆ రకంగా చెయ్యండి అని చెప్పి. సో సనాతన ధర్మం యొక్క గొప్పతనమే ప్రతి విషయంలో దైవత్వాన్ని తీసుకొచ్చేసారు. సో అప్పుడు ఏమవుతది ఆ రకంగా అతిథిని కూడా ఆ రకంగా దివ్య దీంతో చూసి ఆ రకంగా పంచతత్వాలు చేసినప్పుడు ఆ స్నేహంలో సంయోగంలో ఉన్న దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. ఆ తర్వాత పుణ్యం ఖాతా కూడా జమ అవుతది. ఆ తర్వాత మాట్లాడేటప్పుడు ఇప్పుడు కంగారులో ఏదో మాట్లాడేసాం మేము. ఇది చాలా మందికి జరుగుతూనే ఉంటది. ఆ టైంకి టెన్షన్ వచ్చేసింది. నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు. సో ఇవన్నీ రాకుండా ఉండాలి అనంటే స్థితి ఆత్మయి ఉండాలి. సో ఇది ఎట్లా చేస్తారు ప్రాక్టికల్ లైఫ్‌లో అంటే, ఇప్పుడు ఈ సంఘటన జరిగిపోయింది. మాట్లాడేసారు అక్కయ్య, అన్నయ్యతోటి ఆ రకంగా ఆటోకి డబ్బులిస్తా అని చెప్పి. సో సంఘటన జరిగిపోయిన తర్వాత, ఆ రోజు మీ అనుకూలానికి తగ్గట్టు శివబాబా చెప్పిన పద్ధతి ఏంటనంటే, కర్మేంద్రియాల దర్బారు పెట్టుకోవాలన్నాడు బ్రహ్మబాబా దీని గురించి చెప్పేటప్పుడు. ఒక పద్ధతి ఏం చెప్పాడంటే శివబాబా, మీకు వీలైనప్పుడు గంట గంటకు చెక్ చేసుకోవడం ఒక పద్ధతి. లేదా అంతా కలిపి ఒకసారి రాత్రి చూసుకోవడం ఒక పద్ధతి. సో ఏం జేయాలి? ఈ విషయంలో తన అదృష్టానికి ఏంటంటే వెంటనే ఇష్యూ సెటిల్ అయిపోయింది. ఆయన బాధపడ్డానని జెప్పారు. అన్నయ్య వెంటనే చెప్పేశారు. చెప్పేసిన తర్వాత క్షమాపణ కోరారు. చాలా ఫాస్ట్‌గా సెటిల్ అయిపోయింది. ఒక రకంగా అదృష్టం అనుకోవాలి. అలా గాకుండా అన్నయ్య మనసులోనే పెట్టేసుకొని ఇంక ఆయన అలా బాధపడుతూ, బాధపడుతూ అవన్నీ వచ్చి అక్కయ్యకి తెలియకుండా ఇంత జమ అయిన తర్వాత ఎక్కడో తిప్పికొట్టే కన్నా ఒక రకంగా చెప్పాలంటే తన అదృష్టం. ఈ మార్గంలో ఉన్నప్పుడు గూడా ఏమవుతాయంటే కొన్ని కొన్ని చాలా ఫాస్ట్‌గా సెటిల్ అయిపోతాయి. ఎందుకంటే ఆ పాప భారం దిగితే గాని ముందుకెళ్ళలేరు. సో మెథడ్ ఏంటి అనంటే ఈ స్వచింతనలో బాబా చెప్పిన పద్ధతిలో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ పోవడం అన్నది ఈజీ మెథడ్ అంటాడు. లేదా మన అనుకూలానికి తగ్గట్టు టైం పెట్టుకుని అంటే ఒక గంట తర్వాతనో లేదా పని అయిపోయిన తర్వాతనో అన్నది ఒక పద్ధతి. లేదా రాత్రి పడుకునే ముందు కూడా లెక్క చూసుకోమని చెప్పాడు. సో ఏ లెక్క చూసుకోవాలి? పాపపుణ్యాలు ఎలాగో చూసుకుంటాం. దానితో పాటు కర్మేంద్రియాల దర్బార్ అని చెప్పి ఒకటి చెప్పాడు బాబా. సో ఈ రోజు రోజంతటిలో నా కర్మేంద్రియాలు బాబా శ్రీమతానికి అనుసారంగా అంటే కళ్ళ ద్వారా మస్తకంలో అందరి మనిని చూసామా? లేకపోతే దేహాన్ని చూసామా? అన్నది మొత్తం రోజంతా చెక్ చేసుకోవాలి. ప్రతి సీన్‌ని. ఇప్పుడు నేనేదో హోంవర్క్ ఇచ్చి చేయమని ఇట్లా చెప్తున్నాను గానీ యాక్చువల్‌గా ఇది రోజు చేయాల్సిన పని. సో కళ్ళు రోజంతా అందరిలో ఉన్న మస్తకంలో మనిని చూసిందా? లేకపోతే సర్పాన్ని చూసిందా? చెకింగ్ పాయింట్ ఏంటి అనంటే, మనం వాళ్ళ దేహానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడామా? ఆలోచించామా? ఏం చేశామా? అన్నది చెకింగ్ పాయింట్. తర్వాత చెవి అన్న కర్మేంద్రియము మరి ఏమైనా మాటలు వింటే షేక్ అయిపోయిందా? ఇప్పుడు చూడు తను ఎన్నో వింటూ ఉంటే బాధపడిపోతుంది. అంటే చెవి అన్న కర్మేంద్రియం రూలింగ్‌లో లేదని అర్థం. సో ఇలా కన్ను, చెవి, ముక్కు, నోరు, స్పర్శ ఇవన్నీ నిజంగా బాబా చెప్పిన శ్రీమతానికి అనుసారంగా నడుస్తున్నాయా లేదా అన్న చెకింగ్ రోజు ఉండాలి. ఇది బాబా సాంగత్యంలో ఆయన సన్ముఖంలో మీరు ఇల్లు శివాలయం అనుకుని బాబాతోటి పెట్టుకొని చేస్తారా? లేదా మీరే పరంధామానికి వెళ్ళిపోయి బాబా సన్ముఖంలో చేస్తారా? ఏం చేస్తారో అది మీ అనుకూలంగానే చెకింగ్ అన్నది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే బాబా రాజయోగాన్ని నేర్పిస్తుందే కర్మేంద్రియాల మీద రాజ్యం చేశాం వాళ్ళు. కర్మేంద్రియాల రూలింగ్ లోకి వచ్చాయా లేదా? లేదా నోటికి వచ్చినప్పుడు అలా నాకేమీ రాదు, నాకేమీ తెలీదు, నాకు తెలియక చేస్తున్నాను, నన్ను ఇంతమంది ఇన్నన్నారు అనేసి నోటి మీద కంట్రోల్ లేకుండా మాట్లాడేస్తున్నామంటే ఇక్కడ ఆత్మకి, కర్మేంద్రియాలకి చాలా సందర్భాల్లో కనెక్షన్ ఉండట్లేదు. లేదా కర్మేంద్రియాలు రూలింగ్ లో నడుస్తున్నాయి. చాలా మంది మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడండి అప్పుడు టక్కున రియలైజ్ అవుతున్నారు. ఆ రియలైజ్ అంటే ఏంటి? వాళ్ళకి తెలియకుండానే వచ్చేస్తుంది. అంటే మైండ్ అంత బాగా ట్యూన్ అయిపోయిందనమాట. ఎంత ట్యూన్ అయిపోయిందంటే ఇంక పూర్తిగా బుద్ధిని బైపాస్ చేసి నడిచేస్తున్నాయండి.
సో ఇది మాకు రాదు, కాదు, తెలీదన్న పదం ఏమైపోయిందంటే బాగా రికార్డ్ అయిపోయి అసలు ఏ రేంజ్ లో వస్తుందంటే అందరికి అసలు బుద్ధిని బైపాస్ చేసి వచ్చేస్తుంది. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం, డ్రామాలో రికార్డ్ అవుతోంది, జాగ్రత్తగా మాటలు అనొద్దు అని చెప్పి. ఇదే మీరు చేయాల్సిన స్వచింతన. ఆలోచనల యొక్క తీవ్రత తగ్గిపోవాలి. ఆలోచనల యొక్క తీవ్రత తగ్గిపోయినప్పుడు ఏమైపోతుందంటే స్వతహాగా స్లోగా మూమెంట్ నడిచినప్పుడు అన్ని జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతారు. సో ఆలోచనల యొక్క తీవ్రత ఎలా తగ్గుతుందంటే నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అనేసి కనెక్ట్ అయినప్పుడు శాంతి అంటేనే నంబర్ ఆఫ్ థాట్స్ తగ్గిపోవడం. ఆలోచనల యొక్క తీవ్రత పెరిగిపోతే అశాంతి అంటున్నాం, మనశ్శాంతి లేదంటున్నాం. సో మనం ఈ సంకల్పం నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని చేరడానికి ఉద్దేశమే అది దాని వెనక. అప్పుడు ఏమైతుంది, ఆలోచనల యొక్క తీవ్రత తగ్గిపోతుంది, స్పీడ్ తగ్గుతుంది ఆలోచనలది. ఆ స్పీడ్ తగ్గినప్పుడు ప్రతిదీ మీరు ఆలోచించి చేస్తారు కాబట్టి అప్పుడు వాక్కు నుంచి ఏది పడితే అది రాదు. ఏది మాట్లాడితే మంచి జరుగుతుందో అదే. సో అది ఏది మాట్లాడితే మంచి జరుగుతుందో అవే మాటలు నా నోటి నుంచి రావాలి అని అంటే నేను విశ్వ కళ్యాణకారిని. ఈ స్వమానాన్ని కూడా చాలా మంది అభ్యాసం చేస్తారు. సో విశ్వ కళ్యాణకారులు ఏ రకంగా మాట్లాడాలో ఆ మాటలే వస్తాయి. ఒకవేళ గనక మీరు ఈ స్వమానాన్ని అభ్యాసం చేసి గుర్తు పెట్టుకుంటే, అంటే మన ప్రతి మాట ఒక ఆత్మ కళ్యాణం కోసమే ఉండాలి. విశ్వ కళ్యాణకారులు అంటే ఎవరు? మనస, వాచ, కర్మన 3 ద్వారా అవతల వాళ్ళ కళ్యాణం జరిగిపోవాలి. సో మన వాక్కు ద్వారా కళ్యాణం జరగాలి, మన మాటల ద్వారా అక్కడ అలజడి, అశాంతి, దుఃఖము, భయం ఇవన్నీ వ్యాప్తి చెందొద్దంటే నేను విశ్వ కళ్యాణకారిని అన్న స్వమానాన్ని ప్రైమరీ స్టేజ్ పిల్లలు అభ్యాసం చేస్తారు. ఆ అభ్యాసం వెనక ఉన్న ఉద్దేశం అది. అప్పుడు ఏం చేస్తుంది, ఆత్మ ఫిక్స్ అవుతుంది, ఓహో నేను విశ్వ కళ్యాణకారిని. శివ పరమాత్మ నా తండ్రి అంటే పరమాత్మ కూడా విశ్వ కళ్యాణకారి. సో ఈ అభ్యాసం చేసినప్పుడు ఏమవుతుంది, స్వతహాగా ఆత్మ ట్యూన్ అవుతుంది నేను విశ్వ కళ్యాణకారిని అని. అది ఆ ట్యూన్ అయినప్పుడు అది మాట్లాడే మాటలు కూడా కళ్యాణంతో కూడుకున్న మాటలే మాట్లాడుతుంది. సో ప్రైమరీ స్టేజ్ పిల్లలు అభ్యాసం చేస్తారు, అడ్వాన్స్ స్టేజ్ పిల్లలు ప్రాక్టికల్ కి తెచ్చేస్తారు. సో చెక్ చేసుకోండి, ప్రైమరీలు ఉన్నారా, అడ్వాన్స్. ప్రైమరీలు ఉన్న వాళ్ళు మాత్రము అభ్యాసం చెయ్యాలి, అది మైండ్ లో ఫిట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆ రకంగా విశ్వ కళ్యాణకారులుగా మన మాటలు అవతల వాళ్ళ కళ్యాణం కోసం ఉపయోగిస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అది జరగలేదు కాబట్టి నెక్స్ట్ టైం ఏం చేయాలి, నేను విశ్వ కళ్యాణకారిని అన్న సంకల్పాన్ని, స్వమానాన్ని మళ్ళీ అభ్యాసం చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడేటప్పుడు అవగాహనతో మాట్లాడుతూ పోతే ఒక స్టేజ్ లో ఏమైపోతుందంటే ఇంకా మన నోటి నుంచి వచ్చే మాటలన్నీ విశ్వ కళ్యాణం కోసమే ఉంటాయి. ఇది చేయాల్సిన ఇది. ఇప్పుడు ఈ రోజు మాట్లాడుకున్న దానికి సంబంధించి ఇంకా కొన్ని టాపిక్స్ రేపు కూడా మాట్లాడుకుందాము. సో ఈ రోజు అన్న ఇంటికి రాకపోతే ఏంటన్నది వాయుతత్వము మాట్లాడటమే తెలుసుకున్నాము. ఆ తర్వాత ప్రతి నిమిషం బాధపడుతూ ఇవన్నీ ఏవైతున్నాయో రేపు మళ్ళీ క్లాస్ లో కవర్ చేస్తాను. సో టైం 9:30 అయింది. మళ్ళీ రేపు 8:30 కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.